హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలి అని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేయట్లేదు కదా. సో కొంతమంది అడుగుతున్నారనమాట, ఎందుకు సిస్టర్ మీరు లాంగ్ వీడియోస్ చేయట్లేదు, మీ వీడియోస్ కూడా బాగుంటాయి, మేము రోజు చూసాము, మీరు లాంగ్ వీడియోస్ చేయొచ్చు కదా, ఎందుకు ఎప్పుడు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు మీ ఛానల్లో అని చెప్పి అడుగుతున్నారు. అండ్ అలాగే నేనేం చెప్పానంటే, కామెంట్లు అయితే తక్కువగా వస్తున్నాయి కదా, సో ఒకవేళ నచ్చలేదేమో, అందుకే షార్ట్ వీడియోలు సింపుల్గా పెట్టేస్తే పోతుంది అని చెప్పేసి నేను షార్ట్ వీడియో చేస్తున్నాను అని చెప్తే, అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారా కామెంట్లు పెట్టడానికి? సో మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అండ్ ఏజ్డ్ అయిన పర్సన్స్ కూడా చూస్తున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా చూస్తున్నారు, కాబట్టి అందరూ కామెంట్లు పెట్టలేరు కదా, చేయట్లేదు కదా. అందుకని చెప్పేసి మీకు వ్యూస్ వస్తున్నాయి కదా, దాన్ని బట్టి అర్థం కావట్లేదా, లాంగ్ వీడియోస్ చేయండి బాగుంటాయి అని చెప్పి కొంతమంది అడుగుతున్నారనమాట. అడిగినాక కూడా నేను వీడియోస్ చేయకుండా ఉంటానా చెప్పండి? సో నా వీడియోస్ నచ్చుతున్నాయి, అట్లీస్ట్ ఒక్కరిద్దరికి నచ్చినా కూడా నాకు చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే ఆ ఒక్కరిద్దరైనా నన్ను ఇష్టపడుతున్నారు కదా, సో నా వీడియోస్ చూసి ఇంత తెలుసుకుంటున్నారు అని చెప్పేసి నాకు కొంచెం హ్యాపీ అనమాట. ఒక్కరిద్దరు మారితే కూడా చాలండి, అందరి గురించి చెప్పాల్సిన పని లేదు. ఒక్కరిద్దరు తెలుసుకున్నా కూడా అరే ఇలా ఉంటుందా, ఇలా ఉండాలా, మనం కూడా ఇలా ఉందాము అని చెప్పి కొంతమంది నా వీడియోస్ చూసి పూజ మంచిగా చేసుకునే వాళ్ళు కూడా ఉండమని చెప్పారు. అండ్ రోజు డైలీ చూసా అంటే మీ వీడియోస్ బాగుంటాయి, కొన్ని వంటలు కూడా మేము చూసి చేసాము అని చెప్పి కూడా చెప్తున్నారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా అలాంటి వాళ్ళ కోసం, నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం, నా వాయిస్ ఇష్టపడే వాళ్ళ కోసం, నా వాయిస్ కూడా నచ్చుతుంది అని చెప్పి చాలామంది చెప్పారు. సో అలా నా వాయిస్ ఇష్టపడే వాళ్ళ కోసం కూడాను నేను వీడియోస్ అయితే చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయి లాంగ్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇదైతే ఈరోజు ఇది కాదండి, లాస్ట్ మంగళవారం అనమాట. లాస్ట్ మంగళవారం అంటే నిన్న వచ్చిన మంగళవారం కాదు, ఇంతకు ముందు మంగళవారంది. నేను చెప్పాను కదా ఈ మధ్య వీడియోస్ లాంగ్ వీడియోస్ వద్దులో అని చెప్పి తీసుకోకుండా ఉండిపోయాను. బట్ ఎందుకు ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు, సో ఈరోజు వ్యూ బాగుంది అంటే చాలా బాగుంది, అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చింది లాస్ట్ మంగళవారం కదా, సో తీసుకుందాము. సుబ్రహ్మణ్య స్వామికి కావుళ్ళు అవి చెల్లిస్తున్నారు, మా ఊరికి దగ్గరగానే ఉంటుందండి, ఉట్లవారపల్లి దగ్గర. నేను ఇది లాంగ్ వీడియో కాకుండా షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఆ వీడియో కింద నేను టైటిల్లో ఈ వీడియో కూడా షేర్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే కనుక అది చూడొచ్చు, ఇది చూడొచ్చు. అండ్ ఇక్కడ మొత్తానికి అయితే విగ్రహం పెద్దది రీసెంట్గానే చేయించారనమాట. సో అది కూడా మన ఆంధ్రాలో అన్నిటికన్నా పెద్ద విగ్రహాలు రెండోది. సో చాలా బాగుంటుంది. అండ్ ఆ టెంపుల్కి అయితే వెళ్ళాను. ఈరోజు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలి అని చెప్పి. అండ్ అందులో కూడా అక్షయకు ఇంతకుముందు కంటి మీద కొంచెం చిన్న గుళ్ళలాగా వచ్చిందనమాట. సో అప్పుడు స్వామివారికి మొక్కుకున్నాను. తెలిసిన వాళ్ళు చెప్పారులేండి, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ తెలిసిన వాళ్ళు చెప్పారనమాట, స్వామివారికి మొక్కుకు అది తగ్గాలని, ఎంత అంటే తగ్గుతుంది అని. అయితే నేను మొత్తానికి హాస్పిటల్స్ అవి బాగా తిప్పాను, చాలా సంవత్సరాలు, ఒక 2-3 ఇయర్స్ కూడా తిప్పాను అనమాట. కంటి మీద గుళ్ళు అనేది తగ్గనే లేదు. హీటు గుళ్ళేమో అని చెప్పి ప్రతిసారి చూపిస్తూనే ఉన్నాను అనమాట. హీటు గుళ్ళ కాదు, అది ఎందుకు వచ్చిందో తెలియలేదు. కొంతమంది ఏమంటే సెల్లు చూడటం వల్ల వస్తుంది, సో సెల్లు మానేయండి చూపించేది అన్నారు. సో సెల్లు మానేసినా కూడా అది కొన్ని రోజులు అయితే అసలు తగ్గలే అనమాట. సో అప్పుడు వాళ్ళు సజెస్ట్ చేశారని చెప్పేసి స్వామివారికి అయితే మొక్కుకున్నాను, అభిషేకం చేశాను నా బిడ్డకి, ఇది కంటి మీద అంతా తగ్గిపోతా అని చెప్పేసి. నేను మొక్కుకున్న ఒక 2-3 వీక్స్ కూడా పట్టలేదులేండి, అప్పటికే తగ్గిపోయిందనమాట. సో అప్పటి నుంచి దగ్గరగా 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను గుడికి వెళ్ళాలి, మొక్కు తీర్చుకోవాలి అని చెప్పి. కాకపోతే నాకు అది అస్సలు కుదరట్లేదు. వెళ్తున్నాను వస్తున్నాను కానీ అభిషేకం అయితే చేయడానికి టైం దొరకట్లేదు అనమాట. అంటే డబ్బులు అడ్జస్ట్ చేసుకోవటం కానీ, లేకపోతే ఇంట్లో నేను సర్దుకోవడం కానీ, తీసుకెళ్ళడానికి అది ఏవి అస్సలు కుదరట్లేదు అనమాట. అందుకని చెప్పేసి స్వామివారి టెంపుల్ ఒక 3 టైమ్స్ కానీ లేదా 5 టైమ్స్ కానీ వెళ్ళేసి వచ్చి లాస్ట్ వీక్ ఖచ్చితంగా అభిషేకం చేయించేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యి ముందుగా ఇలా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే మనం ఏదైనా మొక్కుకున్నాం అనుకోండి, మొక్కుబడి లేట్ అయ్యే కొద్దీ ఆ ప్రాసెస్ కూడా బాగా లేట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను గుడికైతే వెళ్ళాను. అండ్ మంగళవారం కాబట్టి సో స్వామివారి దర్శనం కూడా చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ మొక్కుబడిలో భాగంగా క్షమాపణ చెప్పుకున్నట్టు కూడా ఉంటుంది. ఇన్ని రోజులు అయిపోయింది కదా, తగ్గి కూడా నేను రాలేకపోయాను అని చెప్పి. అయితే ముడుపు కట్టి తర్వాత మొక్కుకోమని చెప్పారు నాకు. కాకపోతే నేను ఇప్పుడు ముడుపు కట్టామనుకోండి, ఎక్కువ రోజులు ఉంటే ముడుపు ఇంట్లో బాగోదు కదండి, పెట్టుకోకూడదు కదా. కట్టుపెట్టిన కోరిక తీరుకున్న అంటే తీరిన వెంటనే స్వామివారికి చెల్లించేయాలి కదా. నేనైతే తగ్గని గుడికి వెళ్ళే ముందు ఒక 1 వీక్ ముందు అలా కట్టిపెట్టి తీసుకెళ్ళిపోదాము, పోయి హుండీలో వేసి వచ్చేద్దాం, చెల్లించుకొచ్చేద్దాం అని చెప్పేసి నేనైతే అట్లాగే పెట్టేశాను అనమాట. కట్టకుండా వెళ్ళేకి ముందు
ఒక 1 వీక్ ముందు అయితే కట్టి పెట్టి తర్వాత స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళి ఉండిలో అయితే వేయాలి. అయితే నేను అనుకుంటున్నాను ఇది 1 వీక్ ముందు చేద్దాము అని చెప్పేసి. ఇంకా మేము ఇక్కడ గుడికి అయితే వచ్చాను. నేను గుడి మొత్తం చూపిస్తానులేండి, దేవుళ్ళని కూడా నాకు వీలైనంత వరకు చూపిస్తాను. అండ్ చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను. ఇక్కడ స్వయంభుగా వెలిసిన ఆయనంట. ముందైతే విగ్రహాలు చిన్న చిన్నగా ఉండేవి, ఇప్పుడైతే అప్పటికంటే కొంచెం పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ గుడికి సంబంధించి షార్ట్ వీడియోస్ కూడా చాలా వరకు ఉన్నాయండి. సో ఎవరైనా తెలుసుకోవాలి గుడి గురించి డీటెయిల్గా అని అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువ ఉన్నాయి, చూడాలనుకుంటే కనుక యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఊట్లవారిపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి ఖచ్చితంగా దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి వస్తాయి, వీడియోస్ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ గిరి ప్రదర్శనకు కూడా చూస్తున్నారనమాట. కొండ చుట్టూ గిరి ప్రదర్శనకి రెడీ చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా. దగ్గర 7 మైళ్ళు 8 మైళ్ళు ఎన్నో వస్తాయంట. సో అక్కడి వరకు గిరి ప్రదర్శన అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మెట్లు కూడా చాలా తక్కువగానే ఉంటాయి, మరీ ఎక్కువ ఉండదు. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ మెట్లు ఎక్కకూడదు అని చెప్తారు కదా, ఏదైనా కోరుకున్నారనుకోండి అది నెరవేరేంత వరకు కూడా. మా ఫ్రెండ్ వాళ్ళ భార్య కూడా అండి, డైరెక్ట్గానే చెప్తున్నాను, ఇండైరెక్ట్గా ఏం లేదు, వాళ్ళ భార్య కూడా 8 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా తీసుకెళ్లారంట. అంటే వాళ్ళకి కూతురు కావాలని కోరుకొని వెళ్ళారు. బట్ వాళ్ళ అదృష్టం కొడుకే పుట్టాడు. మళ్ళీ మేమైతే కొడుకు కావాలి అని కోరుకున్నాను, కానీ ఎందుకో లేదనమాట, 3 ఆడపిల్లలు పుట్టారు. అయినా నేనేం బాధపడట్లేదు. ఖచ్చితంగా చాలామంది అనుకున్నారనమాట, ఏమి 3 ఆడపిల్లలు పుట్టారంటే మీరు ఎన్ని పాపాలు చేశారో ఏమో అటనేసి. నాకే డైరెక్ట్గా అన్నారనమాట, నాకు ఆడపిల్లలు పుట్టారని. చాలా హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, సంతోషంగా ఆనందంగా నవ్వుకున్న వాళ్ళు చెప్పి. కాకపోతే నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది అనమాట, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది. అయితే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏదో రోజు సమాధానం చెప్పే టైం వస్తుంది, కానీ చెప్పి తీరాలండి. ఎందుకంటే మనల్ని చూసి ఒకళ్ళు నవ్వుతున్నారు అంటే అది మనలో ప్రాబ్లం అని కాదు, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎలా అర్థం చేసుకున్నారు అనేది ముఖ్యం అనమాట. వాళ్ళకి అలా అర్థమైంది, సో వాళ్ళు నవ్వుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా దేవుడి దయ వల్ల నాకు కొడుకు పుడతాడు అన్న నమ్మకం అయితే నాకుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం అయితే చెప్తాను. ఎంత హట్ అయి ఉంటానో మీకు అర్థమైపోతుంది అనమాట, మీకు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. కొన్ని మాటలు ఖచ్చితంగా తగులుతాయి అనమాట. ఒక పెట్టు కొట్టండి, ఓ దెబ్బ కొట్టండి, ఏమంటే ఆ దెబ్బ నొప్పి ఉండేంత వరకే ఆ దెబ్బ గుర్తుంటుంది, లేదా ఆ మనిషిని చూసినప్పుడు గుర్తుంటుంది. ఒక మాట అన్నారనుకోండి, అది జీవితాంతం ఉండిపోతుంది అనమాట మనసులో. అరే పలానా మనిషి మనల్ని చూసి ఈ మాట అన్నారే, పలానా మనుషులు మనల్ని చూసి ఇలా నవ్వుకున్నారే, పలానా మనిషి ఈ మాట అనింది, సో వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి అన్న ఆలోచన వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం అయితే చెప్పాలి అని డిసైడ్ అయ్యాను, చెప్పాలి అని అనుకుంటున్నాను కూడా, ఖచ్చితంగా చెప్తాను. ఇంక ఇక్కడికి వచ్చామనుకోండి గుడికి, దాని గురించి మాట్లాడాలనుకోండి కొంచెం ఎక్కువగా ఎమోషనల్ అయిపోతాను అనమాట. సో ఎందుకని అక్కడికి కట్ చేసేసాను. సో సమాధానం చెప్పిన రోజు ఖచ్చితంగా చూపిస్తాను అనమాట నేను అది. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఈ గుళ్ళో వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చూడొచ్చు అనమాట. అంటే దర్శనం చేసుకోవచ్చు, శివయ్యని దర్శనం చేసుకోవచ్చు, అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు, అండ్ గణపతిని, తర్వాత నంది స్వామివారిని, అండ్ అలాగే సుబ్రహ్మణ్య స్వామివారిని, వాళ్ళ భార్య ఇద్దరిని అనమాట. సో అందరినీ చూసుకోవచ్చు. సో ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటుంది. మాకు ఇక్కడ ఉన్న చోట అయితే ఒకరు విగ్రహం అంటే శివలింగం ఒక చోట గుడి ఉంది, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే మాకు లేదు. ఇంకా 1 kilometer కాబట్టి సో అక్కడికి వెళ్తే ఫ్యామిలీని అంతా ఒకసారిగా చూడొచ్చు అని చెప్పేసి సోమవారం నేను మ్యాక్సిమం ఇక్కడ గుడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే పిల్లల్ని ముగ్గురిని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వెళ్ళేటప్పుడు, మార్నింగ్ అయితే అస్సలు కుదరట్లేదండి. మార్నింగ్ నేను దీపారాధన చేసుకోవడానికి అసలు టైం సరిపోవట్లేదు అనమాట. పిల్లల్ని స్కూల్కి రెడీ చేయటం, టిఫిన్లు చేయటం ఇలాగే సరిపోతుంది. ఇంకా చిన్న పాపను చూసుకోవటం, దానికి పాలు కాచి పెట్టడం, పిల్లల్ని రెడీ చేయటం ఇదే సరిపోతుంది. అందుకే ఇంట్లో కూడా ఈవినింగే దీపారాధన చేసుకుంటున్నాను. ఎక్కువ పర్వదినాల్లో తప్ప ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అనేది ఈవినింగే చేసుకోగలుగుతున్నాను. అందుకనే వచ్చింది. ఒక 5 weeks అలా వచ్చిన తర్వాత 6వ వీక్ అన్నా అభిషేకం చేపించేద్దాము అన్న హోప్తో అయితే వచ్చాను అనమాట. సో చూడాలి నేను అనుకున్నది ఎలా జరుగుతుంది అని చెప్పేసి, ఏం జరుగుతుంది అనేది ఫర్దర్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, చూడండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సోమవారం దర్శనం చేసుకున్నాము. సో దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట. ఈరోజు పులిహోర ప్లస్ బెల్లం అన్నం చేస్తారనమాట. సో బెల్లం అన్నం అనేది కొంచెం నిల్లగా చేశారు. మేమైతే దాన్ని తీసుకొని తాగేసాము. ఇంకా ప్రసాదం పులిహోర అయితే ఇచ్చారు. మెట్ల దగ్గర కూర్చొని తినేసి, అంటే ట్యాప్ కూడా ఉంటుంది, చేయి కడుక్కొని వెళ్దామని చెప్పేసి అక్కడ కూర్చొని తింటున్నాం అనమాట. ఇంకా అక్కడ నుంచి కిందికి వస్తే ఇక్కడ నాగాలమ్మ ఉందండి, అంటే నాగలరాళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి వాళ్ళు తిరుగుతున్నారు కదా. సో అక్కడ మెట్లు కూడా ఏం పెద్దగా లేవులేండి, అమ్మ అబ్బా అంటే ఒక 40
50 కూడా ఉండవు, నాకు తెలిసి ఒక 40 అంతే, అంతకుమించి ఎక్కువేం లేవు. ఎందుకంటే చాలా వరకు ఫ్లాట్గానే ఉంటుంది. ఒక్క చోటేమో కొంచెం హైట్గా ఉంటుంది అంతే. ఎలాంటి వాళ్ళని కొంచెం ఏజ్డ్ పర్సన్స్, ముసలి వాళ్ళు, కొంచెం కాళ్ళు నొప్పులు అని ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈజీగా ఎక్కగలరు. సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ ఏజ్లో ఉన్నా సరే, చాలా వయసు అయిపోయింది అనుకున్న వాళ్ళ తప్ప సో ప్రతి ఒక్కరూ వెళ్ళొచ్చు అనమాట. నేను చెప్పాను కదా కావులు ఇప్పుడు కూడా చెల్లిస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో నిన్న మేము వెళ్ళినప్పుడు కూడా కావులు మస్తుగా చెల్లించారు. సో అది కూడా నేను వచ్చే ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను ఆ బ్లాగ్ వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా కొంచెం అంటే ఇప్పుడు పెడుతున్నారనమాట కొంచెం షాపింగ్కి కొన్ని వస్తువులు ఇంకొంచెం కనుక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. కృతికా నక్షత్రం రోజు ఇంకా బాగా గ్రాండ్గా ఉంటుందండి. సో నేను అది కూడా చూపిస్తాను ఖచ్చితంగా వీలైతే. అండ్ మొత్తానికైతే బ్లాగ్ ఇది మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.